హలో గైస్, సెకండ్ హ్యాండ్లో బండి తీసుకోవాలంటే ఏ డాక్యుమెంట్స్ కావాలి, అసలు ఫైనాన్స్ ప్రాసెస్ అంటే ఏంటి, ప్రైవేట్ ఫైనాన్స్ అంటే ఏంటి, బ్యాంక్ ఫైనాన్స్ అంటే ఏంటి, ఒకసారి కన్సల్టెన్సీలో ఉన్నాను. సో బైక్ స్మార్ట్ మేనేజర్ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకున్నాను. హలో సార్. సార్, బ్యాంక్ ఫైనాన్స్ అసలు సెకండ్ హ్యాండ్లో బండి కొనాలంటే ఏ డాక్యుమెంట్స్ కావాలి? పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, కరెంట్ బిల్ ఉంటే బండి వచ్చి తీసుకెళ్ళచ్చు. కరెంట్ బిల్ అనేది మన సొంత ఇంటిదే కావాలా, రెంటెడ్ అయినా సరిపోతుందా? బ్యాంక్ ఫైనాన్స్ కోసం కావాలి అంటే రెంట్ హౌస్ ఉన్నా కూడా పర్లేదు, ఓకే అయిపోతుంది. ఇన్ కేస్ ప్రైవేట్ ఫైనాన్స్ కావాలి, ఓన్ హౌస్ కావాలి, లేదంటే షూరిటీ, ఓన్ హౌస్ షూరిటీ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే అది ఉంటే కూడా అయిపోతుంది. అసలు ప్రైవేట్ ఫైనాన్స్ అంటే ఏంటి, బ్యాంక్ ఫైనాన్స్ అంటే ఏంటి? ప్రైవేట్ ఫైనాన్స్ అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ అవుతుంది, సివిల్ లేదు, జీరో ఉంది, ఓవర్డ్యూ ఉంది, ఏం కూడా ఉంది, అయితే కూడా అయిపోతుంది. ప్రైవేట్ ఫైనాన్స్ ఒక 25 to 30% డౌన్ పేమెంట్ కట్టి బండి తీసుకువెళ్ళచ్చు. బ్యాంక్ ఫైనాన్స్ ఉంది, కేవలం 15 to 20 మధ్యలో కూడా కట్టేస్తే వచ్చేస్తుంది బ్యాంక్ ఫైనాన్స్. మీ ప్రొఫైల్ ప్రకారం ఉంటుంది, అంటే సివిల్ స్కోర్ మీద డిపెండ్ ఉంటుంది. చూసారు కదండి, మీ సివిల్ స్కోర్ కనుక 800, 750 అలా ఉన్నదనుకోండి, 15,000, 20,000 కట్టొచ్చు. పెద్ద వన్లకు కూడా ఎక్కువ కట్టొచ్చు అండి. ఒకవేళ ఇంట్రెస్ట్ పర్సెంటేజ్ ఎలా ఉంటాయి, ప్రైవేట్లో ఎలా ఉంటాయి, బ్యాంక్ ఫైనాన్స్లో ఎలా ఉంటాయి? ప్రైవేట్లో అంటే 16 to 20% ఉంటుంది పర్ యానం. ఓకే. బ్యాంక్ ఫైనాన్స్ అంటే మీకు 14% ఉంది. సో బ్యాంక్ 14,000. ఓకే, లక్షకు 14,000 చొప్పున ఉంటుంది. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీడియోలో 2 నెంబర్లు ఉంటాయి. బైక్ స్మార్ట్ వాళ్ళు ఫైనాన్స్ చేస్తారు కదా, రీఫైనాన్స్ చేస్తారు కదా, ప్రైవేట్ ఫైనాన్స్ కూడా చేస్తారు కదా. మీరు కొంటారా బండ్లు? కొంటాం, అమ్ముతాం, సేల్, పర్చేస్, ఎక్స్చేంజ్ అన్నీ ఉన్నాయి. సో అడ్రస్ చెప్పండి ఒకసారి. మా అడ్రస్ ఉంది మూసాపేట్, పిల్లర్ నెంబర్ 892. మా కాంటాక్ట్ నెంబర్ ఉంది 8519901118. మూసాపేట్ మెట్రో కిందనే హైదరాబాద్లో. మీకు ఏ డౌట్ ఉన్నా ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు. జై హింద్.